హలో అండి. నేను డాక్టర్ లావణ్య, డెర్మటాలజిస్ట్. సో, ఇప్పుడు నేను సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ద్వారం యూటరస్‌కి కింద, వెజైనాకి పైన సర్విక్స్ అనేది ఉంటుంది. దాని క్యాన్సర్ మన ఇండియాలో హైయెస్ట్ విమెన్‌లో ఫస్ట్ టాప్ మోస్ట్ క్యాన్సర్ ఈజ్ సర్వైకల్ క్యాన్సర్. సో, అది ఎందుకొస్తుంది అంటే హెచ్‌పివి వైరస్ అనే వైరస్ తోటి వస్తుంది. ఇంకా ఇది ఓన్లీ అంటే ఈ హెచ్‌పివి వైరస్‌కి సంబంధించి ఇన్ఫెక్షన్స్ కానీ, క్యాన్సర్స్ కానీ ఓన్లీ పెద్దవాళ్ళలోనే వస్తుందా అంటే కాదండి. చిన్న పిల్లల్లో అంటే ఆహ్, ఈవెన్ స్కిన్ టు స్కిన్ ట్రాన్స్‌మిషన్ అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్కిన్ నుంచి కూడా ఆర్ ఏమన్నా టవల్స్ కానీ అలాంటివి షేర్ చేసుకున్నా కానీ ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇది స్ప్రెడ్ అవ్వడం వల్ల ఇనీషియల్‌గా వాట్స్ అంటారు. అంటే చాలా మంది మీరు చూసుంటారు. ఇలా అంటే ఈ వీడియోస్‌లో చూపించినట్టుగా చిన్న చిన్న ఫేస్ మీద కానీ ప్లెయిన్ వాట్స్ అంటారు. లేకపోతే చాలా కామన్‌గా మన ఫింగర్స్ మీద కానీ ఇలా రఫ్‌గా వచ్చేసి ఉంటుంది. లేకపోతే కాళ్ళ మీద కానీ రఫ్‌గా అండ్ పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది వాట్ అనేది. కొన్నిసార్లు పెయిన్‌లెస్ ఉండొచ్చు. చాలా డీప్‌గా ఉండి లెగ్స్‌లో చాలా డీప్ సీటెడ్ ఉంటే అవి పెయిన్ ఉండకపోవచ్చు. ఇంకొన్ని వాట్స్ వచ్చేసి ఈవెన్ ఫేస్ మీద ప్లెయిన్ వాట్స్ అని కానీ, లేకపోతే మ్యూకోజా అంటే ఆహ్, ఇట్లా లిప్స్ మీద కానీ, లేకపోతే ఇంకా జెనైటల్ ఏరియాస్‌లో కానీ, ఇక్కడున్న వాట్స్ ఏంటంటే కొంచెం ఫ్లెషీగా మెత్తగా చూడ్డానికి సాఫ్ట్‌గా అనిపించడం, పింక్‌గా అలా రఫ్‌గా కాకుండా పింక్‌గా, షైనీగా అలా అనిపించడము. ఇలా ఇలాంటి వాట్స్ ఉంటాయి. ఆర్ జెనైటల్ వాట్స్ మీరు అంటే సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ అంటే ఇలా మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నా కానీ, ఆహ్, కాండోమ్ లేకుండా సెక్స్ చేసినా కానీ ఇలాంటి జెనైటల్ వాట్స్ అనేది రావచ్చనమాట. సో, ఆహ్, ఈ వాట్స్ అనేవి స్కిన్‌లోనూ రావచ్చు. అలాగే మీకు లిప్స్ మీద ఇంకా అదే కాకుండా ఒక్కొక్కసారి త్రూ డస్ట్ ఆర్ అంటే మేము కూడా ఇలాంటి దీనికి రిమూవల్ చేసేటప్పుడు యూజువల్‌గా మాస్క్ వేసుకుంటాం. అంటే దాని నుంచి వచ్చే వైరల్ పార్టికల్స్ లంగ్స్‌లోకి వెళ్ళి ఈవెన్ లంగ్స్‌లో కూడా ఆర్ ఎయిర్ వేలో వాట్స్ రావడము, చిన్న చిన్న పాపిలోమాస్ అంటే చిన్న చిన్న గ్రోత్స్ రావడము, లేకపోతే లంగ్ క్యాన్సర్ రావడం అనేది కూడా జరుగుతుందనమాట. సో, చాలామంది ఈ వాట్స్‌ని స్కిన్ ట్యాగ్స్ తోటి అంటే స్కిన్ ట్యాగ్స్ అంటే చిన్న చిన్న పులిపిర్లు, స్కిన్ గ్రోత్స్ దాంతోటి ఇంకా డీపీఎన్స్ అంటే చిన్న చిన్న బ్లాక్ ఇలా బంప్స్ లాగా టైనీగా వస్తాయండి. దాన్ని చాలామంది వాట్స్ అనుకుంటారు. కానీ అవి వాట్స్ కావు. అవి జస్ట్ స్కిన్ గ్రోత్స్. వాట్స్ రఫ్‌గా ఉంటాయి అండ్ ఇవి ఇన్ఫెక్షియస్. వెరాజ్ స్కిన్ ట్యాగ్స్, డీపీఎన్స్ అనేవి జస్ట్ కాస్మెటిక్ పర్పస్ కోసం రిమూవల్ చేయించుకోవాలి తప్ప వాట్స్ అయితే ఇన్ఫెక్షియస్ కాబట్టి వేరే వాళ్ళకి లైక్ ఎవరికన్నా వస్తాయి ఆర్ మీకే స్ప్రెడ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా రిమూవ్ చేయించుకోవాలి. సో, ఈ వాట్స్ అనేవి చాలా వచ్చి దాని తర్వాత అది ఇన్ఫెక్ట్ అయ్యి ఆ సెల్ అనేది క్యాన్సర్ సెల్‌గా మారొచ్చండి.